తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. శబరిమలైకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంత వరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలంతా తీయకూడదు, మీరు దీక్ష విరమణ చేసేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అందంగా మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి. ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. ఇప్పుడు చాలామంది ఆ ఇరుముడి కింద వస్త్రం పెట్టుకుంటారండి, టవల్ కానీ బెడ్షీట్ కానీ. మరి అది ప్రతిసారి కొత్తది కొనాలా లేదా మన దగ్గర ఉన్నదే వాడుకోవాలా అంటే ఏమండి వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందండి. వాడేటప్పుడు ఉతికి చక్కగా వాడుకోండి, లేదా కొత్తది వాడుకోండి. అది ఎందుకు మనం ఎక్కడ వనయాత్రలు ఎక్కడ అలసిపోయి పడుకుంటాం చూసారా, ఆ బెడ్షీట్ని కింద వేసి ఆ ఇరుముడిని అక్కడ పెట్టడము, 10 మందిది ఉన్నప్పుడు అది పెట్టుకొని ఎవరిదైనా ఒకరిది కప్పుకోవడము ఇవన్నీ జరుగుతుంది. ఆ యొక్క మనం బాత్రూమ్ లేకపోతే స్నానాలు అంతా పోయినప్పుడు చక్కగా దానికి హారతి ఇచ్చి పూజ చేసి తీసుకోవడం కోసమే ఆ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అవకాశం ఉంటే నిత్య జీవితంలో వాడుకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం దీక్షకు వాడుకునేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ స్వామివారి అభిషేకానికి వాడిన ఇరుముడి కింద పెట్టాం కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి వనయాత్ర చేసిన బెడ్షీట్ కాబట్టి దానికి కూడా పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, తప్పలేదు. శరణమయ్యప్ప. ఇక్కడ ఒక చిన్న మీమాంస ఉందండి. ఏమండి దీక్ష తీసుకున్న వారి యొక్క ఇంటి శ్రీమతి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 పూటల స్నానం చేయాలా? కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చి ఉంటుంది కదా, మరి పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారంటే ఏమండి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా 2 పూట్ల స్నానం చేయండి. ఒకవేళ సహకరించకపోతే స్నానాదులు చాలా ఉన్నాయి. భస్మ స్నానం ఉంది, ప్రోక్షణ స్నానం ఉంది. మీరు కూడా దీక్షలోనే ఉంటారు కాబట్టి ఆ దీక్ష పారంపర్యాన్ని పాటిస్తుంటారు కాబట్టి దాని అనుగుణంగా మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించి మీ వారికి దీక్షలో సహకరించండి, మీ అబ్బాయికి దీక్షలో సహకరించండి. శరణమయ్యప్ప. ఇది ఇక్కడ ఒకటి ఉందండి. పడి పూజలో మధ్యాహ్నం 3 తర్వాత పూజ అయిందంటే కొంతమంది భిక్ష చేయరు, రాత్రి 12 తర్వాత కొంతమంది భిక్ష చేయరండి. పడి పూజకు వచ్చిన వాళ్ళు ఆ పడి పూజ దాత ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యి చాలా ఫీల్ అయిపోతుంటాడు. అయ్యో ప్రసాదం చాలామంది తినకుండా వెళ్ళిపోయారని చేసిన ఆనందం కూడా లేకుండా ఉంటారు. మరి 12 దాటిన తర్వాత తినొచ్చా, 3 దాటిన తర్వాత తినవచ్చా అని అంటే వాస్తవానికి తినకూడదని రూల్ లేదు, కానీ అరగదు. టు బీ హానెస్ట్. ఏమంటే మనం సివిల్గా ఉన్నప్పుడు సినిమాలకు పోయి టైంపాస్లు చేసి రాత్రి 1 గంటకో 2 గంటకు వచ్చి తిన్న రోజులు లేవా? ఇప్పుడు మాత్రం దీక్షలో ఉన్నప్పుడు తినము అని చెప్తే ఎలా అండి? అలా కాదట. ఏదో ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి పూజ యొక్క ప్రవచనాలు అవన్నీ విన్నప్పుడు ఆ స్వామివారి యొక్క పూజలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రసాదం స్వామి ధిక్కరణ అంటే స్వామిని ధిక్కరించినట్టే ప్రసాద ధిక్కరణ. సత్యనారాయణ స్వామి పూజలో ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి పూజలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కాబట్టి ప్రసాద ధిక్కరణ చేయకూడదు. అందుకని ఇంకోటి ఏమంటే 12ంటికి తర్వాత తింటే మళ్ళీ 3ంటికో 4ంటికి నిద్ర లేవాలి కాబట్టి అది అరగదు. మరుసటి రోజు విరోచనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా కాస్త త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పులేదు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు అన్నారు చూస్తారా, ఏమంటే మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మీరు తిన్న తర్వాత ప్రసాదంగా అందరూ తినాలి కాబట్టి కాస్త త్వరగా తినేయండి. మీరు తిన్న తర్వాత అందరూ తినాలి కాబట్టి ఒక నియమావళి పెట్టుకోండి. కానీ శాస్త్రంలో ఇలా చేయాలి అలా చేయాలని రూల్ అంటూ ఎక్కడా వెయ్యలేదు. శరణమయ్యప్ప. అయ్యప్పకు అభిషేకాలలో ఆడవాళ్ళు పాల్గొనొచ్చా? శబరిమలకి వెళ్ళకూడదన్నారు కానీ మీ ఇంట్లో పూజ చేసినప్పుడు మీరు మీ ఆవిడే చేయాలి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆడవాళ్ళే ఎక్కువ పూజలు చేస్తున్నారు. శరణమయ్యప్ప. ఇది వచ్చేసి పూజ అయిన తర్వాత ఆ ఇంటి యజమాని పడి ముట్టించి తర్వాత ఒక కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపించిన తర్వాత భిక్ష చేయాలంటారు. అందుకని కిలో కర్పూరం వేసేసి బడ్డి ఇచ్చేసి అది ఆరాలి, దాని తర్వాత తినాలంటే కాదు. భక్తుల యొక్క ఆకలిని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న కర్పూరం బిళ్ళ వేసి అందరికీ హారతి అంటే కూర్చున్న వాళ్ళు కూడా సాక్షాత్ అయ్యప్ప సమానులు కాబట్టి ఆ హారతి ఇచ్చిన తర్వాత భిక్ష చేయాలని అంటారు. కాబట్టి దానికి అది ఆరాలి వెలగాలి అని ఎక్కడ రూల్ లేదు.
ప్రసాదం అంతే. హారతి తీసుకొని కూడా మన గుళ్ళో కూడా హారతి వెలుగుతూ ఉంటుంది, మనం ప్రసాదం తినట్లేదా? అలాగే ఇది కూడా శరణమయ్యప్ప. కన్యస్వాములు బాగా తినాలి, తిను 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 అని బాగా ఫోర్స్ చేస్తారు కదా. ఏమండి ఆయన కన్యస్వామిగా ఉన్న ఆయన హిప్ ఎక్సెల్ ఉంటుంది, మాల వేసుకోగానే 4XL అయిపోతుందా తిను 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 అనడానికి? అప్పుడు ఇప్పుడు ఒకటే. ఎవరైనా బలవంతంగా కన్యస్వాములు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని బలవంతం చేసి కన్యస్వామికి పెట్టు పెట్టు పెట్టును ఎక్కిస్తారు కదా. ఎవరైనా మీరు తినలేకుండా ఇబ్బంది పడితే ఎవరైతే వడ్డిచ్చాడో వాడిని లాగి కింద కూర్చోబెట్టేసి మీరు లేసి వెళ్ళిపోండి, అయ్యప్ప మిమ్మల్ని తిట్టాడు, వాళ్ళనే తిడతాడు. ఏమండి కన్యస్వాములు కానీ వాడికి పొట్ట పెరుగుతుందా? లేదేమైనా విశిష్టతనా? ఆహారంలో చేయకండి సార్, మీ ఇంట్లో భోజనం చేసి పెట్టాను కానీ మందిర్లలో పోయి పూజకు పోయి కన్యస్వామికి పెట్టు, కన్యస్వామికి పెట్టు పెట్టు మనదైతే పెట్టాలి కానీ మందిది పెట్టడం ఏందండి? శరణమయ్యప్ప. ఏమండి శబరిమల యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో పంబలో స్నానం చేయించండి, ఆ పుణ్యం అంతా పోతుందంటారు కదా. అయితే మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటి వరకు స్నానమే చేయరా? బాత్రూమ్ పోరా? ఏ హోటల్లోనో లేదా ఎక్కడైనా బాత్రూంలోనో పోతే అక్కడ స్నానం చేయరా? మరి బాత్రూంలో పాపం పోతే పర్లేదు కానీ పంబలో పాపం పోకూడదా? అలా కాదట, వెళ్ళేటప్పుడు పాపాలని వదిలేసి కృష్ణార్పణ, మన పూజ అవగానే కృష్ణార్పణ వస్తు చేసిందేమో మనము కృష్ణుడికి అర్పణమా? అలా కాదట. ఆ భగవంతుడికి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంటే 1000 రెట్లు మళ్ళీ తిరిగి వస్తుందట. వెళ్ళేటప్పుడు పంబలో స్నానం చేయాలి, వచ్చేటప్పుడు పంబలో స్నానం చేయాలి. పాపపుణ్యాలని ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. మన యొక్క పాపపుణ్యాలని మన ఇంటికి ఖచ్చితంగా చేరవలసిన విధంగా చేరిపోతుంది. అలా కాకుండా నేను పంబలో స్నానం చేయని చెప్పేసి చెంగనూరులోనో కోటయంలోనో ఎర్నాకుళంలోనో ఎక్కడో హోటల్లోనో లెట్రిన్లోనో స్నానం చేస్తే అక్కడ పోదా పాపం పుణ్యం? కాబట్టి ఆ పంబ భాగ్యం దొరకడమే భాగ్యం. స్నానం ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు స్నానం చేయండి. దానికిను దర్శనానికి లింక్ పెట్టకండి, అది తప్పు, అది భ్రమ. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ధరించవలసినటువంటి మాల ఎలా ఉండాలంటే తులసి మాలగా ఉండొచ్చు, రుద్రాక్ష మాలగా ఉండొచ్చు, స్ఫటిక మాలగా ఉండొచ్చు, కరిమాలగా ఉండొచ్చు, చందన మాలగా ఉండొచ్చు, ఎరుపు మాలగా ఉండొచ్చు, పగడ మాలగా ఉండొచ్చు. ఎన్ని రకాల మాలైనా 108 వచ్చేటట్టుగా చూసుకోండి, తప్పకుండా ధరించండి. మంచి తీగతో అల్లిందిగా చూడండి, రాగి తీగతో కానీ వెండి తీగతో కానీ. ఆడంబరాలకి వెళ్ళకండి, షోకులకు వెళ్ళకండి, అవసరాన్ని వేసుకోండి. శరణమయ్యప్ప. తిరువ ఆభరణం. తిరు అంటే పవిత్రం, ఆభరణం అంటే బంగారు ఆభరణం. మనం ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాం, స్వామివారు తన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలని పందల రాజాకి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు దీన్ని నాకు తీసుకురండి అని చెప్తారు. అలాగే ఇప్పటికీ ఆనవాయితీగా ఆ స్వామివారి యొక్క వంశీకులే జనవరి 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ యొక్క గరుడ పక్షి, ఆ కృష్ణ పరుందు అంటారు, ఆ కృష్ణ పరుందు వచ్చినప్పుడు ఆ ఆభరణాలన్నీ లేపుతారు. కరెక్ట్గా 48 అవర్స్లో తీసుకువచ్చి సన్నిధానంలో ఎక్కించి ఆ యొక్క మకర సంక్రమణం అంటారు చూసారా, దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే ఆ పవిత్ర కాలంలో స్వామివారికి ఆభరణాలన్నీ వెలిగిస్తారు. ఈ వేసినప్పుడు ఆ యొక్క కాంతమలైలో జ్యోతిగా స్వామివారు ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగాను, కాంతమలైలో జ్యోతిగాను, సన్నిధానంలో ఆభరణ చార్తుగాను స్వామివారు దర్శనమిస్తారు. సత్యం. శరణమయ్యప్ప. నెయ్యితోని అనేది ఎలా ఉంటుందంటే స్వామివారికి, స్వామి నేను ఒక్కడే వెళ్ళాను, శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోలేకపోయాను, నాకు బృందం లేదు అని అంటే ఆ తంత్రి గారి రూమ్ పక్కన వరుసగా ఒక గ్రిల్ వేసి ఒక తొట్టిలాగా పెట్టుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడానికి. దట్ ఈస్ కాల్డ్ నెయ్యితోనే. మీ ఇరుముడిలో తెచ్చిన నెయ్యిని అందులో కొట్టి అలా వదిలేస్తే దాన్ని అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అక్కడే అమ్ముతారు, సాక్షాత్ రూపంలో అభిషేకం నెయ్యి అమ్ముతారు, మీరు కొనుక్కొని వచ్చుకోవచ్చు. అదే నెయ్యితోని. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఇంత రద్దీ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే 1954 నుంచి ఈ యొక్క రద్దీ అనేది పెరగడం మొదలుపెట్టిందండి. అప్పుడు వనరులు లేదు మనకు, దారి మార్గదర్శకాలు అన్నీ కూడా లేవు. ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉంది. జాతి మతం లేదు అని ఒకటి ఉంది, ఏక వర్ణం లేకుండా ఉంది, కుల మత వర్ణ భేదాతీత లేకుండా జాతి వర్ణ కుల మత వర్ణ భేదాలన్నీ లేని ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదేం చెప్పచ్చు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా వెళుతున్నారు. ఆ వనయాత్రలో చేసి ఆరోగ్యవంతులు అవుతున్నారు. దీక్ష ఉండడం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, ఒక భక్తి పెంచుకోవడం కోసం, ప్రేమానురాగాలు ఈ యొక్క దీక్షలో ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెరగడం, బంధువుల్లో ప్రేమ పెరగడం, మిత్రుల్లో ప్రేమ పెరగడం, సమాజంలో ఒక న్యాయం పెరగడం కోసం ఇది అలవాటైంది. కాబట్టి ఇది బాగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటున్నారు. శరణమయ్యప్ప.
దీక్షలో 2 మాల వేసుకుంటారు కదండి. ఒకటేమో తోడు మాల, ఉపమాల అంటారు కదా. ఎందుకంటే ఏమంటే ఇది వచ్చేసి మనం తయారు చేసింది కాదు, టెక్నికల్గా తయారు చేసింది. మనం వంగినప్పుడు, లేసినప్పుడు, స్నానం చేసినప్పుడు తెగిపోయింది అనుకోండి, మన దీక్ష తెగిపోతుంది. కాబట్టి ఆ 2వ మాల దాన్ని కాపాడుతుంది అనే దానికోసం ఉపమాల అంటారు. కానీ దానివల్ల ఇది వేసుకుంటేనే కరెక్ట్, వేసుకోకపోతే తప్పును ఎక్కడ లేదు. మన దీక్షను కాపాడుకోవడం కోసం ఆ మాల తెగిపోతే ఒక సెంటిమెంట్గా ఫీలింగ్, అయ్యో నేనేం తప్పు చేశానో నాకు ఇలా అయిపోయిందే అని చెప్పడం కోసం ఇక తోడు మాల వేసుకుంటే ఆ దీక్షను కాపాడుతుంది అనేది. అందులోనూ మళ్ళీ అయ్యో దీక్షలో ఉండగా మాల తెగిపోయింది, నాకేమైనా అపార్థం జరుగుతుంది, అవన్నీ తీసి చెత్తలో పడేయండి. అది టెక్నికల్గా జరిగిన ఒక ప్రాబ్లం, మీరు తయారు చేసింది కాదు మాల. ఎవరో ఆచార్య గారు ఎవరో చేస్తుంటారు మన అల్లిన వారు. తర్వాత మనం లేచేటప్పుడు కూర్చున్నప్పుడు తెగిపోయి ఉంటుంది, అంతేగాని దానివల్ల దోషం లేదు. నాసిరకమైనటువంటి మాలలు వేసుకోకండి. శరణమయ్యప్ప. పంబా సద్ది సహబంక్తి భోజనం అంటే మనం ఇరుముడిలో తీసుకోపోయినటువంటి అన్న సామాగ్రిలు అన్నిటినీ ఒక్కొక్క ఇరుముడిలోనే కొంచెం కొంచెంగా తీసుకొని పప్పు, ఉప్పు, బియ్యం అంతా తీసి అక్కడ వండి పంబా సద్ది సమబంతి భోజనం, పంబా నదిలో సమబంతి భోజనం చేయడం వల్ల ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేస్తారు అని నానుడి ఉంది. కాబట్టి అప్పటి నుంచే పంబలో ప్రతి ఒక్కరూ సమబంతి భోజనం చేస్తారు. దాన్ని పంబా సద్ది అంటారు. ఇప్పుడు అది మిస్ అయిపోయింది. అందరూ త్వరగా ఈ టైమ్ స్లాట్స్ ఉన్న వెళ్ళిపోతున్నారు. కానీ పంబలో స్నానం చేసి భోజనం చేయాలని ఒక లెక్క ఉంది. అప్పట్లో 101 పొయ్యిలో చక్కగా భస్మం అంతా తీసేవారు. ఇప్పుడు తిరువనంతపురం దేవస్థానం వాడు ఆ ఫైర్ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వంటలు చేయకూడదు, మేమే భోజనం పెడతామంటున్నారు. కాబట్టి అక్కడ భోజనం చేస్తున్నాము. అందుకని ఇప్పుడు అది లేదు, ఒకప్పుడు అలా ఉండేది. శరణమయ్యప్ప. దీన్ని ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది మంచి ప్రశ్న. ఇది శబరిమలైకి వెళ్ళేటప్పుడు అందరూ మన భక్తులు కానీ బంధువులు కానీ దక్షిణ కింద చేతుల్లో డబ్బులు ఇస్తారు, కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు, కొంతమంది ఇంకోటి ఇస్తారు. ఇవన్నీ దాన్ని ఏం చేయాలి అంటే, మనకు శబరిమలకి వెళ్ళే శక్తి మనకు స్తోమత ఉంది కదా, మనం ఖర్చు పెట్టుకుని శబరిమలకి వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటినీ అది స్వామివారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి, లేదా స్వామివారి హుండీలో వేయండి. శివసొత్తు అది మీకు ఇవ్వట్లేదు, అయ్యప్ప అనుకొని మీకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారి ఖర్చులకి, టిఫిన్లకి, వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు. వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్ళి కావాలి అని చెప్పి ఇస్తారు, భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు, భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు, భగవంతుడా నాకు ఏదో కోరిక ఉందని ఇస్తారు. ఆ కోరికల్ని మీరు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా అనుకుని మీకు ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు హుండీలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది. కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండీకి వేయండి. ఎందుకంటే మీరు శక్తి, మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమలకి వెళ్తున్నారు. శరణమయ్యప్ప. అప్పాచి మేడలో బియ్యపు ఉండలు ఎందుకు వేస్తారు? అది చాలా మంచి విషయం. ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది. అప్పాచి మేడు చాలా పెద్దది, ఎత్తైన మేడు. అక్కడ వన్యమృగాలు విపరీతంగా ఉంటుంది. ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు, తర్వాత వచ్చి భోంచేస్తుంది. ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం. తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి. ఆ పులులు కానీ, లేకపోతే ఏనుగులు కానీ, నక్కలు కానీ, ఉడతలు కానీ దాన్ని తింటాయి కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం. అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ, పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది. కాబట్టి శరణమయ్యప్ప. సరన్ కుత్తి అంటే ఏంటి? కన్నె స్వాములు ఎందుకు గుచ్చుతారు? ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే, స్వామివారు చెప్పారనమాట. అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు? నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే కన్నె స్వాములు రారో ఆ సమయంలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను. సరన్ కుత్తిలో వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది. వాళ్ళు ఎరిమేరు నుంచి ఒక చిన్న పుల్ల లాంటి సరం అంటే ఒక కుత్తి. ఈ సరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళ కాలికి అడ్డంగా పాము కానీ, చెత్త కానీ, పురుగులు కానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడానికి కోసమే అది ఒక వెపన్ లాగా అనుకోండి. అలా తీసుకొని వస్తారు. దానితో పని అయిపోతుంది. ఎక్కడంటే సరన్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చేసేయాలి. ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు. దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలంతా వేసిన తర్వాత మాలిగేపురత్తమ్మ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ సరన్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను, కన్యస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని. అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు. ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, వేళ్లలో లక్షల్లో కన్యస్వాములు పెరిగిపోయారు. అక్కడ శరణ్ కుత్తిని పోయి ఆ మాలిగేపురత్తమ్మ దర్శనం చేసుకుంటుంది. శరణమయ్యప్ప.